ఒక మనిషి వెళ్ళకపోతే వాళ్ళు అడిగారట, ఏమమ్మా నీ కుమారుడు రాలేదు, అందరూ వచ్చారు కానీ ఆయన ఎందుకు రాలేదు, తప్పిపోయాడేంటి అంటే వెంటనే వీళ్ళందరట, సారీ అండి, మర్చిపోయామండి, మేమే వచ్చాం, మా అబ్బాయితో చెప్పలేదు, అబద్ధం ఆడేసారు. ఏమనేసారు? అబద్ధం. మరి దేవుడికి ఏం చెప్తావు మా ఈరోజు? తమ్ముడు ఏం చెప్తావు దేవుడికి? దేవుడు తప్పిపోయావు. జాగ్రత్త. ఎదుగుతున్నాను అనుకునే బంగిరి అటువంటి అలవాటు నేర్చుకుంటే తప్పిపోతున్నావు. దేనిలో? ఎక్కడా? తప్పిపోయే స్థితిలో వద్దు, ఎదిగే స్థితి కావాలా. తప్పిపోయే స్థితిలో ఉండకూడదు, ఎదిగే స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి సామెతల గ్రంథం 26:24 అనుకుందాం. మొదటి సామెతలు 26. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి, యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోను నన్ను రక్షించునుగా కానీ చెప్పెను. హల్లెలూయా. చూసారా దేవుని ప్రియమైన బిడ్డలు, ఇక్కడ గురు శిష్యులకి చక్కనైనటువంటి మంచి విధానం జరుగుతుంది వీళ్ళిద్దరికి కూడా. సౌలు రాజుకి దావీదు కూడా. కానీ ప్రాణం అయితే అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ చాలా మంచి మాట చెప్పాడండి దావీదు. చాలా మంచి మాట. యా నువ్వు నా తండ్రివి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా తండ్రివి కనుక ఈ దినము నీ దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచాడు. చూసారా? చనిపోవలసినటువంటి స్థితిలో, అప్పగించబడవలసినటువంటి స్థితిలో, పరిస్థితి తారుమారైన స్థితిలో కూడా దేవుడు ప్రేరేపించాడు దావీదుకి, విడిచిపెట్టమన్నాడు. ఆయన్ని వదిలేయ్. కానీ ఈ భూమి మీద ఆయన మరణము చెందవలసిన పరిస్థితిలో కూడా దావీదుకి ప్రేరేపణ వచ్చింది. దేవుడి దృష్టికి, దావీదు దృష్టికి ఆయన ప్రాణం ఘనమైంది, అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మంచివాడేనండి. అయినా నీ హృదయంలో ఎలాంటిది ఉన్నా, ఎలాంటి హృదయం ఉన్నా, ఎదుటి వారి మీద ఎలాంటి మనసున్నా ఆ నోటంటే వచ్చే మాటలు నెలకొందట. అందుకు సౌలు దావీదా నాయనా ఆశీర్వాదము పొందుదువు. గరిగ చప్పట్లు కొడదాం. విషయం ఏంటంటే సౌలు రాజు ఆ మాట అనకూడదు. ఎందుకు? వాళ్ళిద్దరికి చాలా దీనిగా ఉంది. కానీ దావీదు చేసినటువంటి ఆ గొప్ప పనికి, ఆ గొప్ప కార్యానికి, నాయనా దావీదా నువ్వు ఆశీర్వాదము పొందుదువు కాక. ఆమేన్. హల్లెలూయా. అంత మంచి మాట చూశారండి. ఈ మాట రావాలండి, మాట రావాలి. తప్పిపోయాడు సౌలు రాజు. తప్పిపోయిన వాడిని సరి చేయాలని చూశాడు దావీదు. కానీ సరి అవ్వలేదు. దేవుడికి అప్పగించాడు, సరి అవ్వలేదు. తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. కానీ తిరిగి ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టాలని దావీదు నిరికించాడు. కొండల్లో తిప్పించాడు, లోయల్లో తిప్పించాడు, తుప్పల్లో తిప్పించాడు, గచ్చు పొదల్లోకి ఎక్కించాడు. ఎక్కడ కనబడితే అక్కడ దావీదుని చంపమన్నాడు. కానీ ప్రతి విషయంలోని కూడా దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. మరణాంధకార పరిస్థితుల్లో కూడా దావీదుని దేవుడు తప్పించాడు. అందుకే 91వ కీర్తన సార్ మీరు అక్కడికి వచ్చినట్లయితే అక్కడ 91వ కీర్తనలో చక్కని మాట మీకు చూపిస్తాను. చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఆమేన్. ఎవరిని ప్రేమించాలండి? చెప్పండి సార్. ఎవరిని ప్రేమించాడు దావీదండి? దేవుణ్ణి ప్రేమించాడు. అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను ఆయన్ని తప్పిస్తానన్నాడు. హల్లెలూయా. ఇంకా ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు మంచి చేస్తూనే ఉండు. పక్కన చెప్పమాట, నీకెవరైనా చెడు చేశారనుకో, అలా పట్టించుకోకుండా ఉండకు.